హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై బ్లాగ్. సో ఈరోజు నేను వైజాగ్ వెళ్తున్నాను. ఎందుకంటే మా వదిన పెళ్ళి ఉంది కదా, సో పెళ్ళి కోసం పెళ్లి కార్డులు కుట్టించినడికి. సో నేను మా బావ మా వదిన ముగ్గురు వెళ్తున్నాను. సో నేను మా స్టేషన్లో ఉన్నా, ఇంకా ట్రైనింగ్కి రాలేదు. సో వాళ్ళిద్దరు ఏమంచి మా రాయగఢ స్టేషన్లో ఎక్కుతారు. సో ఇంకా ట్రైన్ ఇంకొక 1 అవర్ తర్వాత వస్తుంది. సో ఓకే. సో గాయస్, ఈ ఏదో ట్రైన్ వచ్చింది. సో ఈ ట్రైన్ వెళ్తే నా ట్రైన్ వస్తుంది. సో గాయస్, ఫైనల్లీ అయితే నా ట్రైన్ అయితే వచ్చేసింది. నేను ఎక్కే ట్రైన్ సో వచ్చింది. ఇప్పుడు ఎక్కేసి వెళ్తా. ఓకే. సో ట్రైన్ అయితే వచ్చేసింది. సో ట్రైన్ అయితే అస్సలు ఖాళీగా లేదు, అస్సలు ఖాళీగా లేదు. సో ట్రైన్లో ఎక్కే, ట్రైన్ కూడా స్టార్ట్ అయింది. సో ట్రైన్ స్టార్ట్ అయ్యాక లోన్ చూడండి గైస్, ఎంతమంది అంటే అంతమంది జనాలు. సో అక్కడ బాత్రూమ్ సైడ్లో కూడా పడుకుని పోయారు. సో ఇప్పుడు మా స్టేషన్ దాటిన తర్వాత సింగపూర్ స్టేషన్ ఇది. సో ఈ స్టేషన్ దాటితే రాయగఢ స్టేషన్. సో రాయగఢ స్టేషన్కి అయితే ఎంట్రీ అయ్యా. సో రాయగఢ స్టేషన్ అయితే ఇప్పుడు వచ్చింది. సో మార్నింగ్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది రాయగఢ స్టేషన్లో. సో ఇప్పుడు రాయగఢ స్టేషన్లో అమ్మో, ఇక్కడ కూడా చాలామంది చాలా జనాలు ఎక్కుతారు. ఒరే లోన్ అసలుకే ఖాళీ లేదురా, మీరు అందరు ఎక్కడ ఎక్కుతారు? సో ఇదండి పరిస్థితి. సో గైస్, ఇప్పుడు నేను రాయగఢ స్టేషన్లో ఫస్ట్ బోగీలో నేను ఉన్నాను కదా. సో ఇప్పుడు లాస్ట్ బోగీకి వెళ్తున్నాను, ఎందుకంటే మా బావ మా వదిన లాస్ట్ బోగీలో ఉన్నారు. సో నేను మా బావ మా వదిన ఫైనలీ ఒక సీట్లో అయితే సెటిల్ అయిపోయాం. సో పార్థపురం అనే ఒక ఆంధ్ర స్టేషన్ వచ్చాక చాలామంది జనాలు ఎక్కారు. సో గైస్, ఫైనలీ అయితే వైజాగ్ స్టేషన్లో దిగాము. సో నడుచుకుంటూ వెళ్తున్నాము. చాలామంది జనాలు అయితే దిగారు ఇక్కడ. ఇప్పుడైతే మేము స్టేషన్ బయట దిగిపోయాము. సో ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాము. ఏదో ఒక ఆటో మాట్లాడేసి గాజువాక వెళ్ళాలి. ఫైనలీ అయితే ఆటో ఒకటి ఎక్కేసాం. సో ఇప్పుడు వెళ్తాం గాజువాక. గాయస్, ఇప్పుడే ఆటో అయితే దిగేసాం. సో ఇప్పుడు వెళ్తున్నాం టిఫిన్ తినడానికి. సో గాయస్, ఇప్పుడైతే టిఫిన్ సెంటర్కి అయితే వచ్చాము. సో ఇక్కడ ఫస్ట్ మా వదినకి అయితే ఇచ్చారు దోశ. సో తర్వాత నాకు మా బాబుకు తెచ్చారు. సో మేము ఇప్పుడు రవ్వ దోశ ఆర్డర్ చేసాం. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. సో గైస్, టిఫిన్ తినేసి మేము ఈ పక్కనే ఒక గుడి ఉంది, ఆ గుడిలోనికి వచ్చాము. సో గైస్, దర్శనం అయితే అయిపోయింది. సో ఈ గుడి అయితే చాలా నీట్ అండ్ క్లీన్ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఇక్కడ నివసించేది అమ్మవారు. సో అమ్మవారు పేరు వచ్చేసి శ్రీ వాసవి కన్యాక పరమేశ్వరి. సో ఈ గుడి చుట్టూ అయితే మీకు చూపెడతాను రండి. సో ఈ గుడి అయితే చాలా బాగుంది గైస్. ఇక్కడ నివసించే అమ్మవారు శ్రీ వాసవి కన్యాక పరమేశ్వరి, చాలా బాగుంది. ఇక్కడ కృష్ణుడు బొమ్మ కూడా ఇదంటే ఆవులు కట్టేసి చాలా బాగా నచ్చింది. సో గైస్, ఫైనల్లీ షాపింగ్ మాల్కి వచ్చేసాం. ఈ షాపింగ్ మాల్లో ఈ షాపింగ్ మాల్లో వీడియోస్ ఫొటోస్ ఎలా లేదు, బట్ నేనైతే పల్లగా తీసేసా ఫొటోస్ ఉన్న వీడియోస్. సో ఎవరు చూడరు. సో ఎవరు చూడకుండా తీసేసా సో ఫొటోస్ వీడియోస్. బట్ ఈ షాప్లో శారీస్ అంటే ఓన్లీ శారీస్ లేడీస్వే ఉంటాయి నాకు తెలిసి. సో ప్రతి ఒక్క వస్తువు అయితే చాలా బాగుంది. బడ్జెట్ ప్రకారంగా చూసుకున్న చాలా బాగుంది. సో ఇక్కడైతే మా వదిన, మా అన్నయ్య, మళ్ళా మా బావ వీళ్ళందరూ కూర్చొని చీరలు గట్రా ఎంచుతుండ్రు. సో వాళ్ళు కూడా తీస్తున్నారు కొత్త చీరలు. సో గైస్, వీడియో తీస్తుంటే నాకైతే చాలా భయం వేస్తుంది. సో ఎవరైనా చూస్తే ఏంటని ఇంకా నా బ్యాక్ సైడ్ కెమెరా కూడా ఉంది. సో నాకైతే చాలా భయం వేసింది. సో గైస్, ఫైనల్లీ షాపింగ్ అయితే అయిపోయింది. సో గైస్, మధ్యాహ్నం భోజనంకి అయితే వచ్చాము. సో ఇది గాజువాక పక్కన ఉన్న ఉమా రెస్టారెంట్. సో ఇక్కడైతే ఎంట్రీ అయిపోయాము, లోన్ కూర్చున్నాము. సో ఆర్డర్ ఇచ్చాము, ఏంటంటే సౌత్ ఇండియన్ థాలీ. సో గైస్,
ఈ రెస్టారెంట్ పేరేటనే ఉమా పార్లర్ రెస్టారెంట్. సో గాజువాకి ఎవరైనా వస్తే తప్పకుండా ఈ రెస్టారెంట్లో ట్రై చేయండి. అది కూడా సౌత్ ఇండియన్ స్పెషల్ థాలీ. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. నేను 4 సూట్లు వేసుకుంటున్నాను. చాలా బాగుంది. హాట్ రైస్, జీరా రైస్, పప్పు, రైసింగ్ రైస్ తప్పకుండా వచ్చి ట్రై చేస్తారు. ఓకే, ఈ లొకేషన్ కూడా మీకు కడతా. ఓకే, బాయ్. సో గాయ్స్, ఫైనల్లీ తినేసాక స్టేషన్కి అయితే బయలుదేరాము. మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాము. సో ఇప్పుడు ఆటో అయితే ఎక్కేసాం. సో ఆటో అయితే తీసేసాడు. సో వెళ్తున్నాం. సో ఇప్పుడు వెళ్ళాక ట్రైన్ వస్తుంది, ఎక్కేయడమే. సో గాయ్స్, ఫైనల్ అయితే ట్రైన్ దిగేసి స్టేషన్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నాం. సో ఇప్పుడు టికెట్ కౌంటర్కి అయితే వచ్చేసి టికెట్ కూడా తీసేసిన. హాయ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏంటంటే మేము పొద్దున్న నుంచి షాపింగ్ అవన్నీ చేసుకున్నాం కదా, చేసేసి ఇప్పుడు రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో మార్నింగ్ ఏ స్టేషన్ కూడా అయితే మేము దిగాము, సింహాచలం స్టేషన్ కదా. సో సింహాచలం స్టేషన్ కదా, సో ఆ స్టేషన్కి మనం వచ్చాము. మళ్ళీ అక్కడ ఇప్పుడు ఎక్కుతాము. ఇంకా ట్విస్ట్ ఏంటంటే అయితే ఏ ట్రైన్కి వచ్చామో మళ్ళీ రిటర్న్ మేము ఆ ట్రైన్కి వెళ్తున్నాం. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ ట్రైన్ వచ్చే టైం కూడా అయింది. సో వైజాగ్ అంతా గుర్తు వచ్చేది కొండలు, ఇక్కడ ఉండే గాలి ఎనీ టైం ఉంటుంది. సో కొండలు అవి చూడాలి, ఎంత బాగుంటుంది. నేచర్ అంటే వైజాగ్ అంటే నేచర్. సో ఇంకోటి ఏంటంటే సింహాచలం స్టేషన్ కూడా ఇప్పుడు బాగా డెవలప్ చేశారు. చాలా తక్కువ రోజుల్లోనే బాగా డెవలప్ అయింది నాకు తెలిసి. ఎందుకంటే ఆ పక్క చూడండి, చాలా ఇప్పుడు మన ఏంటంటే అండర్ కన్స్ట్రక్షన్ అవుతుంది. అసలు చాలా బాగుంటుంది. ఇంకేంటంటే నా వీడియో చూసేవారు ఎవరైనా వైజాగ్ చూడకపోతే తప్పకుండా వైజాగ్ వచ్చి వైజాగ్లో మీరు వైజాగ్ వస్తే మీకు అస్సలు బ్యాడ్ ఫీల్ అనేది అస్సలు ఉండదు. ఎందుకంటే అటువంటి చోటు అంటే వైజాగ్ ద సిటీ ఆఫ్ డెస్టినేషన్ ఇదే ఉంటుంది. సో తప్పకుండా వైజాగ్ వచ్చి తెలిసి వెళ్ళాలి నేను కోరుకుంటున్నాను. బాయ్. సో గాయ్స్, ఫైనల్ ట్రైన్ అయితే ఎక్కాము. కానీ వచ్చినప్పుడు కంటే ఇప్పుడే చాలామంది జనాలు ఉన్నారు. సో ఇంత అంతా కాదు. సో ఫైనల్లీ మాకైతే ఒక సీట్ దొరికింది బొబ్బిలి తర్వాత. గాయ్స్, రైల్వే స్టేషన్లో అయితే మా వదిన మా బాబు దిగిపోండ్రు. సో వాళ్ళు వెళ్ళిపోతున్నారు, కానీ నేను మాత్రం వెళ్ళను. నేను ఈ ట్రైన్లో మా ఊరు వెళ్ళిపోతున్నాను. సో బాయ్ బాయ్. సో గాయ్స్, ఇప్పుడైతే రైల్వే స్టేషన్లోనూ ట్రైన్ అయితే తీసాడు. సో ఇప్పుడు మా ఊరికి వెళ్తున్నాను. ఓకే. సో గాయ్స్, ఫైనల్ అయితే నేను మా ఊరికి అయితే వచ్చేసా. సో ఈరోజు అయితే నేను చాలా అంటే చాలా తిరిగేసా. సో ఫుల్ టైర్డ్ అయిపోయాయి గాయ్స్. సో ఇప్పుడే ట్రైన్ కూడా తీసేసాడు, వెళ్ళిపోయింది ట్రైన్ కూడా. సో ఇప్పుడైతే స్టేషన్కి నాకు తీసుకెళ్ళడానికి నా ఫ్రెండ్ ఒకడు వచ్చాడు. ఇది రే. సో ఓకేనా? ఓకే. Thank you for watching my video. Bye bye. See you to next video. Love you guys.